హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి జొన్న పిండి పప్పు చెక్కల్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. పండగలు వస్తే చాలండి కారం మురుకులు, ఇలా పప్పు చెక్కలు అన్నిటినీ ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా! ఆ విధంగా ఎక్కువగా బియ్య పిండి, మైదా పిండి వాడుతూ ఉంటాం. సో, అలా కాకుండా ఓసారి ఇలా జొన్న పిండి పప్పు చెక్కల్ని చేసి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినేయొచ్చు. ఇంట్లో పండగలంటేనే మనం పెద్దవాళ్ళతో కలిసి జరుపుకుంటూ ఉంటాం కదా! సో, మరి అలాంటి పెద్దవాళ్ళు ఇంట్లో ఇలాంటి పప్పు చెక్కలు, మురుకులు తినకుండా ఉంటే ఎలా మరి? అలాంటి వాళ్ళ కోసం ఇలా జొన్న పిండి మురుకుల్ని చేసి పెట్టండి. చాలా అంటే చాలా బావుంటాయి. మరి ఎంతో టేస్ట్‌గా ఉండే ఈ జొన్న పిండి మురుకుల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం స్టవ్ పైన ఒక మందంగా ఉండే ఇలాంటి కడాయిని కానీ, లేదంటే ప్రెషర్ కుక్కర్ కానీ పెట్టుకొని, అందులోకి 1.5 కప్పు దాకా వాటర్ తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే చేయాలనుకుంటున్నారో ఆ కప్పుతోటి 1.5 కప్పు దాకా వాటర్ తీసుకొని, ఇలా వాటర్ అనేది మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఇలా బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేస్తున్నానండి. ఈ పప్పు చెక్కలలో పప్పులతో పాటు నువ్వులు కూడా చాలా టేస్ట్ ఉంటాయన్నమాట. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బావుంటది. సో, నువ్వులు కూడా వేసుకోండి. వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇలా నువ్వులు వేసిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక అర టీ స్పూన్ వామును కూడా చేత్తో నలిపి వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల మంచిగా అరుగుతుందనమాట. సో, ఇలా వాము వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసి వీడియో క్లిప్ అనేది మిస్ అయిందనమాట. సో, తర్వాత ఇలా సన్నగా కట్ చేసిన 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కాకపోతే సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ తోటి ఒక 3 గంటల ముందే ఇలా శనగపప్పు, మినపప్పు 2 కలిపి ఒక చిన్న టీ గ్లాస్ అయితే నానబెట్టి తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ పప్పు చెక్కలలో ఉప్పు అనేది కొంచెం తక్కువ పడుతుంది. ఎందుకంటే జొన్న పిండిలో ఉప్పు తక్కువ పడుతుందనమాట. సో, ఆ విధంగా ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత బాగా జల్లించి పెట్టుకున్న 2 కప్పుల జొన్న పిండినైతే తీసుకుంటున్నాను. సో, ఇలా జొన్న పిండి అంతా తీసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. వాటర్ అనేది మంచిగా రోలింగ్ బాయిల్ అవ్వాలండి. అలా అయితేనే పప్పు చెక్కలనేది మనం ఒత్తుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఆయిల్‌లో వేసినప్పుడు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి కదా! సో, వాటర్ అనేది చక్కగా బాయిల్ అయ్యింది అంటే విరిగిపోకుండా ఉంటుంది. ఆ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా పిండి తీసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ పిండి అంతా కూడా కాస్త గోరువెచ్చగా అయి ఉంటుందండి. సో, ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోండి. అలాగే మీకు నూనె వేయడము వీడియో క్లిప్ అనేది మిస్ అయిందని చెప్పాను కదా! అలా మీరు కూడా మిస్ చేసుకుంటే ఇక్కడ చేత్తుకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండి అంతా కూడా బాగా నొక్కుతున్నట్టు చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలనమాట. చపాతీ పిండి ఆయిల్‌లో వేస్తే విరిగిపోకుండా పూరీలు ఎలాగైతే చక్కగా వస్తాయో ఆ విధంగా పిండిననేది బాగా కలుపుకోవాలనమాట. సో, అలా కలుపుకుంటేనే మనకి పప్పు చెక్కలనేది విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ఇలాంటి టీ స్పూన్ కానీ, లేదంటే టేబుల్ స్పూన్ కానీ తీసుకొని ఇలా పిండి అంతా కూడా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. ఇలా చేయడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇలా ఈ విధంగా ఒక చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అన్నీ ఒకేసారి కాకుండా ఒక 10, 15 ఒకసారి చేసుకొని ప్లేట్‌లోకి తీసుకొని చెక్కల్లాగా ఒత్తుకున్న తర్వాత మిగతావి తీసుకోవాలి. ఈ జొన్న పిండి ఏంటంటే త్వరగా ఆరిపోతుందనమాట. మనం ఇలా స్పూన్‌తో తీసుకుంటున్నప్పుడు స్పూన్‌కి కొంచెం నూనె అప్లై చేసుకున్నామంటే పిండి అనేది స్పూన్‌కి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా అన్నీ ఒకే సైజులో రావటానికి ఇలా స్పూన్ తోటి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా ఉండల్లాగా చుట్టుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇదే విధంగా చేత్తో కూడా ఇలా తగినంత పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇక్కడొచ్చేసి నేను ఒక 9-10 దాకా చిన్న చిన్న ముద్దలనైతే చేసి తీసుకున్నాననమాట. ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా తడి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. తర్వాత మనందరి ఇళ్ళల్లో ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్స్ అయితే ఉంటాయి కదా! ఇలా ప్లాస్టిక్ కవర్ పైన లేదంటే కాటన్ క్లాత్‌ని వాటర్‌లో ముంచేసి వాటర్ లేకుండా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకుంటున్నాను. మీకు కుదిరితే అరిటాకును కూడా తీసుకోవచ్చు. అన్ని చెక్కల్ని ఇలా ఒకేసారి ఒత్తుకోవడం కోసం ఇట్లా పెద్ద ప్లాస్టిక్ కవర్‌ని తీసుకొని 9-10 పిండి ముద్దల్ని తీసుకొని పైన ఇలా మరొకసారి కవర్ అనేది
కప్పుకొని ఇలా ఫ్లాట్గా ఉన్న ఏదైనా ఒక గిన్నెని తీసుకొని ఇలా బాగా నొక్కుకున్నామంటే ఒకేసారి మనము 10 నుంచి 20 చెక్కలు కూడా ఒత్తుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల పప్పు చెక్కలు త్వరగా చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అన్ని చెక్కల్ని కూడా నొక్కుకోవాలండి. అలాగే బియ్యపిండిలాగా మరీ పలచగా నొక్కకూడదనమాట. కొంచెం మందంగా నొక్కాలి. ఎందుకంటే ఇక్కడ మనం వాడుతుంది జొన్న పిండి కాబట్టి. ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నెకి ఆయిల్ ఏమి అప్లై చేయనవసరం లేదండి. కవర్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీ దగ్గర పూరి ప్రెషర్ మిషన్ ఉంటే వాటిని కూడా తీసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్నా కూడా ఇలా ఒకే కవర్ పైన ఎక్కువ చెక్కలు చేసుకున్నామంటే ఒకేసారి ఎక్కువ చెక్కల్ని ఒత్తుకోవచ్చు. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధమైన మందంలో నొక్కుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆయిల్ వచ్చేసి మనం మురుకులు చేసాం కదా, జొన్నపిండి మురుకులు, అదే ఆయిల్లో నేను ఇలా జొన్నపిండి చెక్కల్ని కూడా చేస్తున్నాను అనమాట. తర్వాత ఇలా కడాయికి సరిపడినన్ని పప్పు చెక్కల్ని తీసుకోండి. ఈ పప్పు చెక్కలు అనేది ఒకదానికొకటి అతుక్కోవండి. ఫస్ట్ బ్యాచ్ అయితే కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి తిప్పడానికి కొంచెం నెమ్మదిగా తిప్పాలన్నమాట. సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అనేది ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఫస్ట్ బ్యాచ్ కొంచెం కష్టం అవుతుందన్నమాట. సో అందుకనేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఒకే వైపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెమ్మదిగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. చాలా నెమ్మదిగా తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా రెండు వైపులు తిప్పుకున్న తర్వాత మరొక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక్కసారి ఇంకో వైపు కూడా తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా ఒక 2 నుంచి 3 సార్లు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నామంటే పిండి అనేది లోపల పచ్చిగా లేకుండా చక్కగా ఫ్రై అవుతుంది. పప్పు చెక్కలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఈ విధంగా ఆయిల్లో ఉన్న బబుల్స్ అన్నీ కూడా రావడం స్టాప్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో నుంచి తీసుకొని ఇలాంటి ఏదైనా స్ట్రైనర్లోకి తీసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పోతుందన్నమాట. ఇలా తీసుకున్న పప్పు చెక్కలకి ఆయిల్ అనేది కూడా అస్సలు పట్టుకోదండి. జొన్న పిండితో చేసిన చెక్కలకైనా మురుకులకైనా ఆయిల్ అనేది అస్సలు పట్టుకోదనమాట. అలాగే మీరు జొన్న పిండితో మురుకులు ఎలా చేసుకోవాలనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి, ఒకసారి వెళ్ళి చూడండి. సేమ్ ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఒక్కొక్క బ్యాచ్ ఫ్రై అవ్వడానికి 5 నుంచి 10 నిమిషాల టైం అయితే పడుతుందన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే లోపల దాకా బాగా కాలుతాయి, క్రిస్పీగా ఉంటాయన్నమాట. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ పీల్చేస్తాయి అన్నమాట. సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వేగాయో. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే నోట్లో వేసుకోగానే నాని మెత్తగా కరిగిపోతాయి అన్నమాట. అంత క్రిస్పీగా ఉంటాయి, అంత టేస్ట్గా కూడా ఉంటాయి. ఈ పండగకి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు బియ్య పిండితో చేసిన చెక్కలు, మురుకులు, అలాగే స్వీట్స్ కూడా తినడానికి ఇష్టపడుతూ ఉండరు కదా. పండగ సీజన్లో వాళ్ళతో పాటు మనం పండగ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా తినాలి అనుకుంటాం కదా. అలాంటి వాళ్ళకి ఇలా షుగర్ పేషెంట్లకైనా సరే ఇలా జొన్న పిండితోటి పప్పు చెక్కల్ని, మురుకుల్ని చేసి పెట్టండి. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.